హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో పుల్లగా కమ్మగా నోరూరించే బెండకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. రెగ్యులర్గా అందరూ కూడా బెండకాయ కర్రీ, బెండకాయ పులుసు చేస్తూ ఉంటారండి. కానీ ఒక్కసారి ఈ విధంగా చింతపండు రసం వేసి బెండకాయ పులుసు పెట్టండి, చాలా అమోఘంగా ఉంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరికీ ఫేవరెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను. ఈ పోపు దినుసులు దూరగా వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిర్చిని కూడా వేసి దూరగా వేయించండి. ఉల్లిపాయ ముక్కల్లో పచ్చివాసన అంతా కూడా పోవాలన్నమాట. ఇలా ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే ఇందులోకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేస్తున్నానండి. ఈ 2 వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కాసేపటి తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగి పచ్చివాసన అంతా కూడా పోతుంది. అప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మరలా దూరగా వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎంత దూరగా వేయించితే కర్రీ అంత టేస్టీగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉండగానే ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టినటువంటి బెండకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ ఎగ్జాక్ట్గా బెండకాయలు తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేశాను. ఈ పులుసులోకి ఇలా ముక్కలు పొడవుగా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ముక్కలు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుతున్నాను. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి, లేదంటే ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇవన్నీ కూడా వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించండి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాలను చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపి మరలా మూత పెట్టేసి ఇంకొక 3 నుంచి 4 నిమిషాల పాటు, అంటే టమాటా మగ్గేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చి మనకి గుజ్జులాగా తయారవుతుందండి కర్రీ కన్సిస్టెన్సీ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా టమాటా అంతా కూడా చక్కగా మగ్గబెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం తగినంత చింతపండు రసం పోసుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజు ఉసిరికాయ ఉంటుంది కదండి, ఆ సైజు చింతపండు తీసుకొని కొద్దిగా నీళ్ళలో ముందుగానే నానబెట్టి రసం తీసాను. చాలా అంటే చాలా తక్కువే తీసుకోవాలి, లేదంటే మరీ పుల్లగా అయిపోయి అస్సలు తినలేమండి. మనకి ఉసిరికాయ తెలుసు కదా, ఆ సైజు తీసుకోండి సరిపోతుంది. ఆ చింతపండు రసం వేసిన తర్వాత మనకి కర్రీ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా నీళ్ళు అనేది పోసుకొని మూత పెట్టేసి మనము ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. నేనైతే దగ్గరగా 12 నిమిషాల పాటు కుక్ చేశాను. తర్వాత మూత తీసి బెండకాయల్ని చెక్ చేస్తే బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత మాత్రమే మనం గరం మసాలా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ 1.5 టీ స్పూన్ దాకా వేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇది చాలా వీడియోస్లో కూడా చూపించాను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఏ కర్రీ చేసినా కూడా. గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక 3-4 నిమిషాల పాటు కుక్ చేస్తారంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా తయారైపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి బెండకాయ పులుసు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోయింది. ఇలా ఉండగానే స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని మరలా కొద్దిగా పైన చల్లుకొని కలుపుకొని వేడిగా సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి. మరీ ఎక్కువ పుల్లగా ఉండదు, కొంచెం లైట్ పుల్లగా ఉండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. రెగ్యులర్గా చేసే మనం బెండకాయ కర్రీ, బెండకాయ పులుసు కంటే కూడా ఈ పులుసు అనేది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఈ బెండకాయ పులుసుని మనం చపాతీ, రోటీ, పుల్కా, అలాగే దోశల్లోకి, వేడివేడి అన్నంలోకి ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.